హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాలి. యాక్చువల్గా ఆగస్ట్లో 30th అండ్ 31st సాటర్డే సండే వచ్చినాయి కదా, ఈ 2 రోజులు పని చేయాలన్నమాట కంపల్సరిగా. సో అంటే ఇన్సూరెన్స్లో పని చేస్తాను కదా నేను. ఇన్సూరెన్స్లో ఉంటే మార్చ్ 31st సండే వచ్చిన, మార్చ్ 31st పండగ వచ్చిన కంపల్సరిగా పని చేయాలి. అలాగే ఈ అంటే నార్మల్గా లాస్ట్ డే మంత్లో లాస్ట్ డే ఆదివారం వచ్చిన, పండగ వచ్చిన కంపల్సరిగా పని చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇంట్లో పని అయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. నేను వినాయక చవితి రోజు కూడా చెప్పాను కదా, ఈరోజు పూజ చేయలేదు, ఇవి కంప్లీట్గా పని చేయాలి నెక్స్ట్ 15 days కంటిన్యూస్గా అని చెప్పాను కదా. అందులో భాగంగానే ఇవన్నమాట. ఫస్ట్ అయితే బట్టలు వేసాను. అసలు వర్షాలు పడతానే ఉన్నాయండి కంటిన్యూస్గా, ఎప్పుడు అవుతాయో తెలియదు. కానీ ఇంకా ధైర్యం చేసి బట్టలు వేసాను, ఆరేసేసి ఆఫీస్కి వెళ్ళాను అనమాట. బట్టలు మిషన్ ఆన్ చేసి ఇదిగో మందులు అయితే వేసుకుంటున్నాను. మందులు ఎందుకు వేసుకున్న తర్వాత ఆకలేస్తుందో తెలియదండి, అదేంటో నాకు అర్థం కాదు. మందులు వేసుకున్న తర్వాత ఫుల్గా ఆకలేస్తుంది నాకైతే. అప్పుడు కానీ తినలేదంటే ఇంకా అయిపోయిందే ఒక్కొక్కసారి, అలా ఉంటుందన్నమాట. ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. బయట ఆల్రెడీ ముగ్గు పెట్టేశాను, ఇంకా ఇక్కడ కూడా ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట. తులసం దగ్గర చాక్ పీసులు అయిపోయినాయి. యాక్చువల్గా సంతలో చాక్ పీసులు ఉంటాయి. ఆ చాక్ పీసులు తెస్తే అసలు ముగ్గు కనిపించదు అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. కింద అంటే లోకల్ షాప్స్ ఉంటాయి కదా, కిరాణా కొట్లు, అందులో నుంచి తీసుకొని వస్తే మంచిగా కనిపిస్తాయి అన్నమాట చాక్ పీసులు. ఇంకా చాక్ పీసులు డబ్బా తేవాలి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రోజు లేట్ అవుతుంది, ప్లస్ టైం కూడా చాలా అవుతుంది, ప్లస్ వర్షాలు పడుతున్నాయి. ఇంకా అందుకని చెప్పి చాక్ పీసులు కూడా తేటం మానేసాను అనమాట. ఇదిగో కొంచెం ఎండ అయితే వచ్చింది సాటర్డే. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా, గ్రీన్, ఎల్లో, అలాగే సూర్యుడు రంగు మొత్తం 3 కలిసినాయి అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే. ఈ మొక్కల్ని చూసుకుంటే కడుపు కూడా నిండిపోతుందండి బాబు. ఏంటో మొక్కల్ని పెంచడం విజయవాడలో ఉన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది నాకు. అప్పటి నుంచి కంటిన్యూస్గా మొక్కలు ఉంటానే ఉన్నాయి, వన్ ఆర్ ది అదర్ వే. ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 35 నుంచి 40 కుండీల వరకు అయితే ఉంటాయి ప్రస్తుతానికి మా ఇంట్లో. ఇలా పెంచుతూనే ఉంటాను. కొన్ని పాడైపోతాయి, కొన్ని తీసేస్తాను, మళ్ళీ కొత్త కుండీ, అదే కుండీలో కొత్త మొక్కల్ని పెడతాను, అలా అవుతుందన్నమాట. ఇది వచ్చేసి చంద్రకాంత మొక్క. ఒకసారి చెప్పాను కదా విత్తనాలు పెట్టాను అని చెప్పి. ఇదిగో కొంచెం పెద్దదైంది ఆ మొక్క. 15 విత్తనాలు పెడితే ఒకే ఒక మొక్క వచ్చిందని చెప్పాను కదండి. చిన్నగా పక్క నుంచి ఇంకొకటి వస్తుంది, కానీ అది దీనికి సంబంధించిందా ఏంటి అనేది తెలీదు. వైట్ అండ్ పర్పుల్ 2 కలర్స్ పెట్టాను అనమాట విత్తనాలు. ఏం మొక్క వస్తుంది, ఏ కలర్ మొక్క వస్తుందా అనేది చూడాలి ఇంకా. ఇవాళ సాటర్డే అండి, చెప్పాను కదా. ఇంకా మన పనులు మనకు ఉంటాయి కదా. నాకు నిజంగా టెన్షన్ ఏంటంటే శనివారం ఆదివారం ఆఫీస్కి వెళ్ళాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనే టెన్షన్ మామూలుగా లేదండి. ఇంకా అందుకే సాటర్డే కొన్ని పనులు, సండే కొన్ని పనులు చేసుకుందాము ఆఫీస్కి వెళ్ళే ముందర అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ అయితే తుడుస్తున్నాను అనమాట. చెప్పాను కదా, ఒక పక్కన వాషింగ్ మిషన్ వేసాను, ముగ్గు అవన్నీ కూడా పెట్టేశాను. మందులు వేసుకున్నాను కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. కానీ ఇంకా ఫ్రిడ్జ్ అయితే తుడుస్తున్నాను. ఈరోజు అయితే ఫ్రిడ్జ్ తుడిసిన తర్వాత బాత్రూమ్స్ కడిగేసి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత బట్టలు ఆరేసాను అనమాట. ఎందుకంటే బట్టలు ఎందుకో తెలియదు కానీ వాషింగ్ మిషన్ ఆల్మోస్ట్ ఒక 1 hour అలా నడుస్తూనే ఉంటుంది అనమాట. హాట్ వాటర్తో కూడా ఎక్కువ వాష్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం వాషింగ్ మిషన్ ఎక్కువసేపే నడుస్తుంది మా ఇంట్లో. ఇంకా ఫ్రిడ్జ్ అయితే తుడుస్తున్నాను ఫాస్ట్గా. తుడుచుకోవడానికి అంత గలీజ్గా అయితే ఏమీ ఉండదు,
కాకపోతే ఏంటో నాకు అది అలా అలవాటైపోయిందండి. కంపల్సరిగా ఇది కూడా తుడుచుకోవాలి అని అనుకుంటాను. వాసన కూడా ఏమీ రాదు, కానీ ఏంటో చూస్తే కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది కదా తుడుచుకుంటే అని ఇంకా ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట ప్రతి వారం కూడా. ఇలా తీసేసి అన్నీ క్లీన్ చేసి మళ్ళీ పెడతా ఉంటాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్ తుడిసినప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, అయ్య బాబోయ్ ఏంటి ఫ్రిడ్జ్ అసలు సరిపోవట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకు సరిపోవట్లేదో రీజన్ కూడా చెప్తాను. నేను ఏ పప్పులు అంటే నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఏమన్నా మసాలాలు కానీ, బెల్లము ఇలాంటివన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే తోస్తానండి. ఎందుకంటే అంటే మనకి ఇవి ఉంటాయి, నూకలు ఉంటాయి కదా, నూకలు ఇలాంటివన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఎందుకు అని అంటే బయట ఉంటే పురుగులు పట్టేస్తున్నాయి, పాడైపోతున్నాయి అని చెప్పి, అందుకని చెప్పి ఫ్రిడ్జ్ బాగా ప్యాక్డ్గా ఉంది చాలా మంత్స్ నుంచి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అందుకని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది, పాలు ఒకటి ఎక్కువ ఉంటాయి కదా మాకు, పాలు పెరుగు కంపల్సరీగా ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు అనిపిస్తుంది అసలు 2 డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే బాగుండేది, సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కుంటే బాగుండేది, అన్నీ అందులోనే పెట్టేసుకోవచ్చు ఇంకా అని అలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఒక స్టాండ్ కొనాలి, ఒక స్టాండ్ చేపించాలి అట్లీస్ట్ మిక్సీ అండ్ గ్రైండర్ పెట్టుకోవడానికి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ పక్కన డిష్ వాషర్ పెడదామని ఆ ప్లాన్లో ఉన్నాను అనమాట. మళ్ళీ ఈ ప్లేస్ సరిపోదు ఎందుకులే అని అలా అనిపిస్తుంది. కానీ నేనైతే చాలా ఫీల్ అవుతానండి ఒక్కొక్కసారి, అసలు ఈ ఫ్రిడ్జ్ నాకు సరిపోవట్లేదని. 2 years అయ్యింది నేను ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టక, అస్సలు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టట్లేదు. బేసిక్గానే వాటర్ చాలా తక్కువ తాగుతాను. ఈ మధ్యన అది ఉంది కదా రాగిది జగ్గు ఉంది కదా, ఆ జగ్గులో నీళ్లు పోసేసి ఆ జగ్గు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. అందులోనే కొంచెం చల్లగా అవుతాయి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తాగొచ్చు అని చెప్పి. సో ఫ్రిడ్జ్లో వాటర్ కూడా అసలు పెట్టట్లేదు. గాజు సీసాలు కొందామని చెప్పి ప్లాస్టిక్ బాటిల్స్ పాడేశాను, అప్పటి నుంచి అస్సలు కుదరట్లేదు. గాజు బాటిల్స్ కొనాలి అని చెప్పి హోమ్ సెంటర్కి వెళ్ళే కొనాలి అని డిసైడ్ అయ్యానండి. గాజు బాటిల్స్ కూడా అదొక రీజను నేను హోమ్ సెంటర్కి వెళ్ళట్లేదు. లైఫ్ స్టైల్ బిల్డింగ్లో ఉంటుంది కానీ నేను వెళ్ళట్లేదు, నాకు ఒళ్ళొంగట్లేదు కాబట్టి. ఇంకా ఫ్రిడ్జ్ ఒక మధ్యలో అంతా తుడిసేసాను, పెట్టేశాను ఎక్కడవక్కడ. సైడ్ డోర్ ఉంటుంది కదా, నిజంగా ఎక్కువ దుమ్ము అయితే ఈ సైడ్ డోర్స్ దగ్గరే ఉంటుందండి. ఈ లోపల రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ అయితే నేను ప్రతి వారం తుడుస్తాను కదా, అయినా కానీ డస్ట్ అక్యూములేట్ అవుతుంది. అది ఎట్లా అవుతుందో నాకు కూడా తెలియట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా తుడిసి ఇంకా ఒక్కొక్కసారి ఏంట్రో బాబు ఇలా కంటిన్యూస్గా తెడుస్తున్నానని నాకు కూడా అనిపిస్తుంది. కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నెయిల్ పెయింట్స్ అండి. ఈ మధ్యన మళ్ళీ కాళ్ళకి నెయిల్ పెయింట్ వేసుకోవడం మొదలెట్టాను. భలే ఉంటాయి ఇక నెయిల్ పెయింట్స్ కాళ్ళకి వేసుకుంటే. చేతులకి వేసుకోకూడదు కానీ కాళ్ళకి వేసుకోవచ్చు అనే ఫీలింగ్ అనమాట నాది. ఇంకా సైడ్ డోర్ కూడా తుడిసేసిన తర్వాత మీరే చూడండి ఫ్రిడ్జ్ ఎలా ఉందో. ఫుల్ ప్యాక్డ్ ఫ్రిడ్జ్ అనమాట ఈ వారము. ఎందుకంటే పాలు, పెరుగు, ఇడ్లీ పిండి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అందుకని కంప్లీట్గా ప్యాక్డ్ ఉందన్నమాట. కూరగాయలు కూడా ఉన్నాయిలేండి కొన్ని, చూసేయండి మీరు కూడా. ఇదేంటో తెలుసండి, ఐకియాలో జగ్గు కొన్నాను, వాటర్ జగ్గు ప్లాస్టిక్ది. ఆ వాటర్ జగ్గు మధ్యలో వచ్చిందనమాట. ఇందులో నీళ్ళు ఉంటాయి, ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో వాటర్ చల్లగా కావాలి అని అంటే ఇది ఆ వాటర్లో ఇది వేసుకోవచ్చు అనమాట. అందుకని ఇచ్చాడంట అది. దాని పక్కన ఒక చిన్న గిన్నెలాగా ఉంది, అందులో ఒక వాటర్ ప్యాకెట్ గడ్డ కట్టేసింది కదండి, అది వచ్చేసి కాశీలో గంగా నీళ్ళు అనమాట. వరుణ్ తెచ్చి ఇచ్చాడు. ఇంకా అది
కొంచెం కట్ చేశాను వాటర్ ఒకసారి తలస్నానం చేయడానికి, మళ్ళీ ఆ నీళ్ళు పాడైపోకుండా ఉంటాయి కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇప్పటికైనా వాడుకోవచ్చు కదా అని చెప్పి. ఇదిగో ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ తుడవడం అయిపోయిన తర్వాత జ్యూస్ చేస్తున్నాను. ఈరోజు బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు 3 ఉన్నాయండి, చాలా ఎక్కువ ముగ్గిపోయినాయి అనమాట. అసలు ఈరోజు నేను తొక్కలు తీయగలను అరటిపండు తొక్కలు అని అనిపించింది, అంత ముగ్గిపోయినాయి. ఏంటో నేను ఈసారి డజన్ తెచ్చేసాను, అందుకని ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా 3 అరటిపళ్ళు వేసేసి జ్యూస్ అయితే చేసేసాను అనమాట. అరటిపళ్ళు కూడా ఎక్కువ ముగ్గితే కొంచెం స్వీట్గా అయిపోతాయి కదా. నా చిన్నప్పటి నుంచి నేను అరటిపళ్ళు బాగా తినేదానిలేండి. కాకపోతే మా సైడ్ కర్పూరం అరటిపళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ అవి చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ ఇక్కడ చాలా రేట్లు కూడా అవైతే 80 రూపీస్ 90 రూపీస్ డజన్ అలా ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉంటాయిలేండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కర్పూరం అరటిపళ్ళు హైదరాబాద్లో అయితే. మీలో ఎంతమందికి తెలుసు అవి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా అరటిపళ్ళు అయితే ఇక్కడ ఇందులో వేసేస్తున్నాను. అలాగే తేనె, లాస్ట్ టైం అయితే ఒకసారి ఇప్పుడు బెల్లం వేసానండి, అది కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇప్పుడైతే తేనె వేస్తున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ తేనె వేసాను, ఎందుకంటే అరటిపళ్ళు బాగా ముగ్గిపోయినాయి కాబట్టి. ఇక్కడ నేను ఒకటి చెప్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడు అరటిపళ్ళు తొక్కలు తీసాను కదా, ఆ తొక్కలు కనుక అలాగే ఉంచేస్తే దాని మీద ఫ్లైస్ వాళ్తాయి కదా, ఆ పురుగులు. అవి మనకి అంటే మనం వేరే గిన్నెల మీద ఏమన్నా మూతలు పెట్టుకోకుండా అవి వాడి మనం అవి ఏమన్నా తింటే ఫీవర్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుందండి నాకు. ఎందుకంటే నేను ఒకసారి ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు బేసిక్గా ఇలాంటివి ఎక్కడన్నా చూస్తే అసలు ఇంకా మళ్ళీ నేను అలాంటి చోటకి వెళ్ళను, తినను కూడా అనమాట. ఆ ఆంటీ వాళ్ళు అరటిపళ్ళు మీద ఆ పురుగులు వాళ్ళనియ్యి అది నాకు ఇచ్చారు. వాళ్ళు నా ఎదురుగుండా ఉన్నారు, తిను 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 అని అంటే నాకు తప్పక తిన్నాను. నెక్స్ట్ టైం నాకు ఫీవర్ వచ్చేసిందండి నెక్స్ట్ డే. ఇంకా అందుకని చెప్పి అస్సలు నేను అలాంటివి ఎంటర్టైన్ చేయనండి బాబు. అలాంటి పురుగులు వాళ్ళని చోట్ల మనం ఫుడ్ పెట్టుకోవాలి. నేను అందుకే ఎస్పెషల్లీ అరటిపళ్ళు వేరేవేమన్నా ఇలాంటి పురుగులు ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఫ్రూట్స్ ఉంటాయి కదా, దానిమ్మకాయలు కానివ్వండి, కొబ్బరి చిప్పల మీద ఎక్కువ పురుగులు వాళ్తూ ఉంటాయి కదా, అందుకే నెట్ బాస్కెట్ ఒకటి కొన్నాను. యాక్చువల్గా నెట్ బాస్కెట్ ఎక్కడ అంటే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు మన స్టీల్ ఫ్యాక్టరీలో గిఫ్ట్స్ కొన్నామన్నమాట. ఆ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొని వచ్చాను. అందుకని చెప్పేసి ఇవి కంపల్సరిగా ఆ బుట్ట పెడతాను అనమాట, నెట్ బుట్ట. దోమలు వెళ్ళకుండా ఉంటాయి కదా అని చెప్పి జాంకాయల మీద, పప్పాయ ఇలాంటి వాటి మీద కంపల్సరిగా మనం వేసుకోవాలి. లేదు అని అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుందని నాకు కొంచెం భయం అనమాట. మళ్ళీ కస్టర్డ్ యాపిల్ మీద ఇలాగా. ఇంకా జ్యూస్ అయితే చేసేసాను. ఇంకా మంచిగా ప్రశాంతంగా తాగి ఈరోజు ఆఫీస్కి 11:15కి అలా వెళ్ళానండి. సాయంత్రం 7 o'clockకి బయలుదేరామన్నమాట. మళ్ళీ కూడా ఇంకా తప్పదు. మేము సాటర్డే రోజు వెళ్తే చాలామంది అనుకుంటారండి మాకు ఎక్స్ట్రా ఇస్తారేమో అని చెప్పి. మాకు ఓటీసు అలాంటివి ఏమీ ఉండవండి. మేము ఎంత పని చేసినా కానీ మాకు వచ్చే శాలరీనే వస్తుంది ఎవ్రీ మంత్. ఎక్స్ట్రా పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి ఇప్పుడు వరకు పని చేస్తాము అని అనుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏది కూడా ఎక్స్ట్రా పే చేయదు. వాళ్ళు మాకేమీ మీరు ఎక్కువసేపు ఉండి పని చేయండి అని అనరు, కాకపోతే పని అలా ఉంటుంది అనమాట మాకు. ఇంకా మేము అలా ఉండాల్సి వస్తుంది అనమాట. మధ్యలో వదిలేసి వచ్చేసామనుకోండి కంప్లైంట్స్, ఎస్కలేషన్స్ ఇలా ఉంటానే ఉంటాయి. అందుకని కూర్చొని కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటాం అనమాట. నేను ఆల్మోస్ట్ ఇదే పని 18 years పని చేస్తున్నానండి. నాకు 20 years, ఇది 21st year అనమాట నాది. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చాను అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.